ఆచి చికెన్ మసాలా. యుద్ధం అక్కడ, వాత ఇక్కడ. పాలు, షాంపుల ధరలకు రెక్కలు. భారీగా పెరగనున్న సామాన్యుడి బడ్జెట్. ఇవి ప్రెజెంట్ కామన్ మెన్ ని కలవరపెడుతున్న హెడ్లైన్స్. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం కావడంతో భారత్లో ముడి సరుకుల ధరలు అమాంతం పెరిగాయి. చమురు, గ్యాస్ రంగాల్లో తలెత్తిన సంక్షోభం వల్ల దిగుమతులు, ఎగుమతులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ప్యాకేజింగ్ మెటీరియల్ నుంచి రవాణా ఖర్చుల వరకు దాదాపు అన్నీ పెరిగిపోయాయి. ఇది నేరుగా మీ నెలవారీ గృహ బడ్జెట్పై పెద్ద ఎత్తున ప్రభావం చూపబోతోంది. పాలు, షాంపూ బాటిళ్లు ఖరీదు కానున్నాయా అంటే అవుననే తెలుస్తోంది. మనం రోజు వాడే పాలు, ఆహార పదార్థాల ప్యాకెట్లు, షాంపూ బాటిళ్లు తయారీకి వాడే పాలిథిలిన్, పాలిమర్ల ధరలు గత కొన్ని రోజుల్లోనే 40 నుంచి 50% వరకు పెరిగాయి. ఇవన్నీ ముడి చమురు నుంచి తయారవుతాయి. యుద్ధం వల్ల ఆయిల్ ధరలు పెరగడంతో ప్యాకేజింగ్ ఖర్చులను తట్టుకోలేక కంపెనీలు ధరలను పెంచడం లేదా ప్యాకెట్ బరువును తగ్గించడం వంటి చర్యలకు సిద్ధమవుతున్నాయి. యుద్ధం వల్ల పప్పు ధాన్యాల ధరలు సైతం పెరగనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా రిపోర్ట్ ప్రకారం మార్చి 2026 మొదటి 3 వారాల్లోనే పప్పు ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల ధరలు బాగా పెరిగాయి. ముఖ్యంగా కందిపప్పు, పెసర ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. ముడి సరుకుల వ్యయాలు అసాధారణంగా పెరగడంతో కంపెనీలు ఈ భారాన్ని కస్టమర్లపైకి నెట్టేస్తున్నాయి. వంట నూనె ధరలు సైతం వంటింట్లో మంట పెడుతున్నాయి. యుద్ధ ప్రభావం వంట నూనెలపై ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పామ్ ఆయిల్, పల్లి నూనె ధరలు గత కొన్నాళ్లలో భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఏర్పడ్డ అస్థిరత వల్ల దిగుమతి చేసుకునే నూనెల సరఫరా దెబ్బతినడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇది ప్రతి ఇంటి వద్ద గది బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. ముంబై వంటి పట్టణాల్లో గ్యాస్ ధరలు సెగపెడుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు తమ ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు ముంబైలో 5 తెప్లాల ప్యాక్ ధర 50 నుంచి 75 రూపాయలకు చేరింది. గ్యాస్ సిలిండర్పై అధికారికంగా ప్రకటించిన 60 రూపాయల పెంపు కంటే కూడా సరఫరా కొరత భయంతో మార్కెట్లో రేట్లు మరింత ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక ఎఫ్ఎంసీజీ రంగంపై యుద్ధ ప్రభావం పడుతోంది. క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం సబ్బులు, డిటర్జెంట్లు, హెయిర్ ఆయిల్స్ వంటి ఉత్పత్తులతో ముడి చమురు సంబంధిత ఇన్పుట్ల వాటా 25 నుంచి 35% వరకు ఉంటుంది. చమురు ధరలు పెరిగితే ఈ కంపెనీల తయారీ ఖర్చులు పెరుగుతాయి. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కంపెనీల ధరలు 5 నుంచి 10% మేర పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఎండల తీవ్రత పెరగడం, దిగుబడి తగ్గడం, డిమాండ్ అధికంగా ఉండడంతో నిమ్మ ధరలు రికార్డు